హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మన జుట్టు పోషణకి సంబంధించి మరొక మంచి రెమెడీతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ మన జుట్టుకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఎవరికైతే జుట్టు ఎక్కువగా రాలిపోయి పలచగా అయిపోతుందో అలాంటి వారికి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నేను చెప్పిన ఈ రెమెడీ తయారు చేసి యూజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గి జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా, బలంగా పెరిగేలా చేస్తుంది. వారానికి 2 సార్లు ఈ రెమెడీని యూజ్ చేస్తే నెల రోజుల్లోనే మంచి రిజల్ట్ అనేది అయితే తెలుస్తుందండి. తప్పకుండా ఈ రెమెడీని అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెమెడీ అనేది మనము ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేసి ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ఒక 4 అయితే బొప్పాయి ఆకులు ఉంటాయి కదండి. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కానీ పక్కన ఎవరి దగ్గరైనా సరే మనకి ఇలా బొప్పాయి చెట్లు అనేది ఉంటాయి కదండి. బొప్పాయి చెట్లు ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ 4 బొప్పాయి చెట్టు ఆకులు అనేది మనము ఈ విధంగా తెచ్చుకొని మనము వీటి మీద మట్టి అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ మట్టి మొత్తానికి కూడా మనం నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. ఈ ఆకుల మీద డస్ట్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది మనకి. ఆ డస్ట్ అనేది మనం డైరెక్ట్గా అదే విధంగా మన హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది ఇంకా లాస్ అవుతుంది. అలా కాకుండా మనము ఈ విధంగా వాటర్లో ముందుగా అయితే మనము ఈ ఆకులను అయితే మొత్తాన్ని ఫ్రెష్గా మొత్తం కడిగి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దీని మీద ఉన్న మట్టి మొత్తం కూడా పోయేలా మనము నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. చూడండి, ఈ బొప్పాయి ఆకు ఏం పనిచేస్తుంది అని అనుకోవద్దు. ఈ ఆకు అయితే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. నేను వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని మరి ఈ వీడియో అనేది మీకు చెప్తున్నాను. నేను వేరే వాళ్ళ దగ్గర నాకు తెలిసిన వాళ్ళు ఈ రెమెడీ అయితే చేశారంట. చేసిన తర్వాత వాళ్ళ జుట్టు అనేది షార్ట్ హెయిర్ నుంచి లాంగ్ హెయిర్ వరకు అయితే వచ్చిందండి. తప్పకుండా ఈ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ రెమెడీ అనేది మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేను మరొక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని వాష్ చేసిన మనం బొప్పాయి ఆకుల్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను. చూడండి, చిన్న పీసెస్ లా కట్ చేసుకొని మనము ఈ బొప్పాయి ఆకుల్ని మొత్తాన్ని కూడా మనం ఈ వాటర్లోకి అయితే వేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చూడండి, ఈ రెమెడీ అనేది మనకి మన హెయిర్కి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేసి కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎన్నో రకాల హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ అలాంటివి అయితే మనము వాడే ఉంటాం కదండి. వాటితో పాటు ఇది కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్నిటికంటే కూడా చూడండి, ఇది మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని మన హెయిర్కి వచ్చేసి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ బౌల్ అయితే నేను గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. పెట్టేసిన తర్వాత మనకి ఈ వాటర్ మనము ఈ ఆకుల్లో ఉన్నటువంటి మొత్తం విటమిన్స్ కానీ ఏదైనా కలర్ మొత్తం కూడా మనకి ఈ వాటర్లోకి అయితే దిగిపోతుంది. చూడండి, ఈ వాటర్ మనకి బాయిల్ అయ్యేటప్పటికి కలర్ అనేది చూడండి మనకి ఎల్లో కలర్లోకి అయితే వచ్చేస్తాయి వాటర్ అనేది. అప్పటి వరకు మనము ఈ వాటర్ని అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, మనకి మరుగుతూ ఉన్నప్పటికీ ఇంకా కలర్ అనేది మనకి చేంజ్ అయ్యి మొత్తం కూడా ఎల్లో కలర్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ఎల్లో కలర్లోకి వచ్చినప్పుడు మనం ఇంకా కొంచెం సేపు చూసేసుకొని మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలి. చూడండి, డార్క్ ఎల్లో కలర్ లాగా వచ్చాయి కదండి. ఇప్పుడైతే మనం ఇంకా చూసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుందాము. చూడండి, మనకి వాటర్ అనేది చూడండి ఎంత కలర్లోకి కనబడుతున్నాయి కదా. ఇక్కడ నేనైతే స్టవ్ అనేది చూడండి ఆపేస్తున్నాను. ఆపేసిన తర్వాత మనకి ఈ వాటర్ మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ మనకి పూర్తిగా చల్లారిపోయినాక చూడండి మనకి ఏ విధంగా కనబడుతున్నాయో వాటర్ అనేది. ఇప్పుడు ఈ వాటర్ అయితే ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ వాటర్ని మనమైతే స్ట్రైన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తాన్ని మనము స్ట్రైన్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ వాటర్ అనేది ఒక 1 వీక్ వరకు అయితే మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకొని మనకి కావాల్సినప్పుడు వారంలో ఒక 2 సార్లు అయితే మనము ఈ విధంగా వాటర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైలీ హెడ్ బాత్ చేసుకునే వారైతే డైలీ కూడా ఈ వాటర్ని మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. చూడండి, కావాలి అనుకుంటే మనము ఆయిల్తో పాటు హెడ్ బాత్ చేసుకున్నాము అనుకున్నట్టయితే దీంట్లో ఆయిల్ కలపాల్సిన అవసరం లేదండి. మనము ఆయిల్ పెట్టుకోకుండా మన హెయిర్కి
హెడ్ బాత్ చేసిన హెయిర్‌కే అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్టయితే దీంట్లో మనము కొంచెం హెయిర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండీ! ఆ కోకోనట్ ఆయిల్ కొంచెం వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు అయితే మన హెయిర్‌కి అయితే ఎంత పడుతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా కోకోనట్ ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా నేనైతే ఇక్కడ హెయిర్‌కి అనేది కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ ఉంటుంది కదండీ మన ఇంట్లో, ఆ కాటన్ తీసేసుకొని ఈ విధంగా హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకుంటున్నాను. దీంతో కాకపోయినా మన స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండీ! ఆ స్ప్రే బాటిల్‌లో అయినా మనము ఈ వాటర్‌ని అయితే వేసుకొని, ఈ వాటర్‌ని మనము హెయిర్ మొత్తానికి కూడా మనము ఈ విధంగా స్కాల్ప్ మొత్తానికి కూడా మనము ఈ వాటర్‌నైతే ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనము కాసేపు మన చేతి వేళ్ళతోటి మసాజ్ అనేది చేసుకోవాలండి. ఏ ఏ హెయిర్ ఆయిల్ అని కానీ, మనము హెయిర్ ప్యాకులు కానీ, ఇలాంటి లిక్విడ్స్ మనము అప్లై చేసేటప్పుడు ఏదైనా సరే మనము ఈ విధంగా మన చేతి వేళ్ళతోటి కొద్దిసేపు అనేది మసాజ్ చేయడం వల్ల మన రూట్స్ అనేది బాగా సర్క్యులేషన్ అనేది జరుగుతుందండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి స్కాల్ప్‌కి మనకి మంచిగా హెయిర్ అనేది గ్రోత్ పెరగటానికి మంచిగా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఎప్పుడైనా సరే మనము ముందుగా అయితే మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజ్ వల్లనే మనకి స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా హెయిర్ గ్రోత్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.